డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతుంది తెలంగాణ సర్కార్. హబిట్స్ లో డ్రగ్స్ మత్తులో యువకుడు వీరంగం సృష్టించారు. కారుతో పోలీసులపైకి దూసుకెళ్లాడు సదరు యువకుడు. పోలీసులపైకి కారు ఎక్కించాడు నిందితుడు సైఫ్. ప్రధానంగా హెచ్డియు కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాలు ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తున్నాయి. ఇక ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్ కు కూడా గాయాలయ్యాయి. అబిడ్స్ లో డ్రగ్స్ డీల్ సమాచారంతో నిఘా పెట్టారు పోలీసులు. ఎప్పటికప్పుడు నిఘాని కూడా పెంచడం జరిగింది. ఓ కారులో డ్రగ్స్ తీసుకొని వెళ్తుండగా పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు. రివర్స్ లో కారు ఎక్కించి పారిపోయాడు నిందితుడు సైఫ్. ఇక అఫ్జల్ గంజ్ వద్ద సైఫ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మహేందర్ ఫిర్యాదుతో అఫ్జల్ గంజ్ లో అటెంప్ట్ టు మర్డర్ కేసును కూడా నమోదు చేశారు. ఇక యశోద హాస్పిటల్లో ప్రస్తుతం కానిస్టేబుల్ కు చికిత్సను అందిస్తున్నారు. అయితే ఈ ఒక్కసారి ఈ డ్రగ్స్ వ్యవహారం మాత్రం తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రకంపన రేపుతుంది. ప్రస్తుతం కానిస్టేబుల్ యశోద హాస్పిటల్లో కూడా చికిత్సను పొందుతున్నారు. అఫ్జల్ గంజ్ వద్ద సైఫ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతూ ఎక్కడికక్కడ పట్టుకునేటువంటి ప్రయత్నాలు, డ్రగ్స్ యొక్క మూలాలపైన పూర్తి స్థాయిలో ఉక్కుపాదంతో అణిచివేసేటువంటి ప్రయత్నాలు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నా. ఇక్కడికే ప్రత్యేకమైనటువంటి ఒక టీమ్స్ ని కూడా ఏర్పాటు చేస్తున్న పోలీసులు భారీ స్థాయిలో దీనిపైన సమాచారంతో పక్కా ప్లాన్ తో పట్టుకునేటువంటి ప్రయత్నాన్ని కూడా చేశారు. అయితే అబిడ్స్ లో డ్రగ్స్ డీల్ సమాచారం జరిగింది. అక్కడ భారీ స్థాయిలో ఒక డ్రగ్స్ కి సంబంధించినటువంటి డీల్ జరుగుతుంది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ తో పోలీసులు అక్కడికి చేరుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ పోలీసుల రాకను ఒక్కసారిగా గమనించినటువంటి నిందితుడు పోలీసులపైకే కారు ఎక్కించినటువంటి విజువల్స్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మనం చూస్తున్నాం యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో మహేందర్ యాదవ్ ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి విజువల్. అబిడ్స్ ప్రాంతంలో ఆ కారు ఏదైతే ఎక్కించినటువంటి కారు ఉందో ఆ కారుకి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. కారు నెంబర్ చూస్తే ఒకసారి TG128766 ఈ నెంబర్ కి సంబంధించి కూడా ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, అదేవిధంగా కానిస్టేబుల్ వంశీధర్ ఇద్దరికి కూడా గాయాలైనట్లుగా తెలుస్తుంది. తెలంగాణ సర్కార్ డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతుంది. ఎక్కడికక్కడ డ్రగ్స్ మూలాలు ఎక్కడున్నా కానీ వాటిని పట్టుకునేటువంటి ప్రయత్నాన్ని ముమ్మరం చేయడం జరిగింది. నగరంలో డ్రగ్స్ ముఠాతో డ్రగ్స్ మత్తులో ఉన్నటువంటి ఒక యువకుడు సృష్టించినటువంటి వీరంగా ఒక కానిస్టేబుల్ ప్రాణాల మీదకి తీసుకొచ్చేటువంటి పని చేసిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కానిస్టేబుల్ కాలు ఫ్రాక్చర్ అవ్వడం మాత్రమే కాదు, హెచ్న్యూ ఇన్స్పెక్టర్ తో పాటుగా మరొక కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. అబిడ్స్ ప్రాంతంలో డ్రగ్స్ ను కొనుగోలు చేస్తున్నారు, అమ్ముతున్నారు అనేటువంటి పక్కా ఇన్ఫర్మేషన్ తో కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ అక్కడికి చేరుకున్నారు. దీంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇవ్వడం, హెచ్న్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ తో పాటుగా ఇతర సిబ్బంది అందరూ కూడా అబిడ్స్ ప్రాంతంలో భారీగా మోహరించారు. పక్కా ప్లాన్ తో పట్టుకొని ఈరోజు డ్రగ్స్ మూలాలకు సంబంధించి ఒక్క బ్యాచ్ నన్నా మనం పట్టుకోవాలి, డ్రగ్స్ ను ఎక్కడికక్కడ అంచివేయాలి అనేటువంటి కోణంలో వృత్తిరీత్యా అక్కడికి చేరుకోవడం మాత్రం కొంతవరకు వారిపైనే వారి ప్రాణాలకి కొంతవరకు హాని తల్పించేటువంటి విధంగా ఈరోజు జరిగినటువంటి ఘటన మనం చూడొచ్చు. అయితే నిఘా సమయంలో అబిడ్స్ లో ఉన్నటువంటి పాయల్ ఫుట్వేర్ సమీపంలో ఒక బ్లూ కలర్ బలేనో కార్, మనం యూటీవీ స్క్రీన్ పైన చూస్తున్నటువంటి కార్ కూడా అక్కడికి వచ్చి ఆగింది. అదే సమయంలో ఒక వ్యక్తి కారులో నుంచి బయటికి ఒక ప్యాకెట్ ను అందిస్తూ ఉన్నారు. ఆ ప్యాకెట్ ఇచ్చినటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకున్నారు. ఈ సీక్రెట్ గా చేయాలి అనుకున్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ కాస్త పోలీసులకి చిక్కడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. అవాక్కయ్యక్క నుంచి పూర్తి స్థాయిలో పారిపోయేటువంటి ప్రయత్నం పక్కన పెట్టేసి పోలీసులపైన కారు ఎక్కించేటువంటి ప్రయత్నం చేశారు. డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యక్తి అసలు ఆలోచించేటువంటి పరిజ్ఞానం ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎలాగైనా పోలీసులని చంపేద్దాం, పోలీసులపై కారు ఎక్కించేద్దాం, మనం ముఠాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడా దొరకకూడదు, మనల్ని పట్టుకోవడానికి పోలీసులు పక్కా ప్లాన్ వేశారు కాబట్టి ఇన్ఫర్మేషన్ వారికి తెలిసిపోయింది, వారిని అంతం చేసేస్తే పోదా అనేటువంటి ఆలోచన ధోరణి అప్పటికప్పుడు వారికి వచ్చినట్లుగా చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. ఆ వ్యక్తి ఒక్కసారిగా కారులో ఉన్నటువంటి ఆలం అనేటువంటి వ్యక్తికి, అదేవిధంగా ఈ సైఫ్ అనేటువంటి యువకుడు, వీరిద్దరు కూడా పోలీసులు కారు కిందకి ఎలాగైనా కారు పైకి పోలీసులను ఎక్కిచ్చేసేయాలి. దీనిపైన కారులో ఒక్కసారికి స్పీడ్ గా పోనిచ్చినటువంటి వైనం కూడా మనం చూస్తున్నాం. అయితే తమ ఐడి కార్డులు చూపించాలంటూ కూడా పోలీసులు వారి దగ్గర ఆపడం, వారిని అరగడం, అయితే కారును పక్కకు తీస్తున్నట్లుగా నటించడం, ఈ మొత్తం కూడా ఒక సినిమాటిక్ హై డ్రామా అక్కడ కొనసాగింది. ఒక్కసారిగా కారును రివర్స్ చేసి వేగంగా దూసుకువెళ్లారు. పోలీసుల ముందు కారు ఆపుతున్నట్లుగా నటించడం, కారును సైడ్ తీస్తున్నట్లుగా వారికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మేము సహకరిస్తున్నాం అనేటువంటి రీతిలో ఆ నిందితులందరూ కూడా ప్రవర్తించిన తీరు మాత్రం పోలీసులు కొంతవరకు షాక్ కి గురి చేసిన, ఒక్కసారిగా రివర్స్ చేయడం, ఈ క్రమంలోనే అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి కానిస్టేబుల్ మహేందర్ కారు పై నుంచి కూడా కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి పరారవుతున్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ బృందం వెంటనే చేజ్ చేయడం, అఫ్జల్ గంజ్ ప్రాంతంలో, కోటి నుంచి అఫ్జల్ గంజ్ ప్రాంతం ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్లు వేసుకున్నాం. కోటి ప్రాంతం నుంచి ఇటువైపు ఎంజీబీఎస్ నుంచి వచ్చారా లేదా ఇటువైపు పూర్తి స్థాయిలో అబిడ్స్ ప్రాంతం నుంచి నాంపల్లి రూట్ నుంచి వెళ్ళారా అనేటువంటి
దానిపైన ఇన్ఫర్మేషన్ లేకపోయినా అఫ్జల్గంజ్ ప్రాంతంలో ఒక్కసారిగా వారి కారును ఆపేటువంటి ప్రయత్నం చేశారు. కొంతవరకు పోలీసులు అక్కడ సక్సెస్ అయ్యారు. ఈ ప్రక్రియ మొత్తంలో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్తో పాటుగా మరో కానిస్టేబుల్ వంశీధర్లకు కూడా స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తుంది. కాలుపై నుంచి కారు వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ సోమాజిగూడలో ఉన్నటువంటి యశోద హాస్పిటల్కి తరలించారు. వెంటనే ఆయన అయితే కానిస్టేబుల్ మహేందర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో నిందితుడు సైఫ్ పైన అబీడ్స్తో పాటుగా అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం నిందితులు సైఫ్ ను హెచ్న్యూ పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా విచారిస్తున్నారు. అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు, ఎక్కడ విక్రయిస్తున్నారు, సో ఈ ముఠా యొక్క గుట్టు మొత్తాన్ని కూడా లాగేటువంటి పనిలో పడ్డారు. డొంకలాగితే అంటూ ఏదైతే కీలకంగా అతని ద్వారా వారికి సంబంధించినటువంటి టీం ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా తీసుకునేటువంటి ప్రక్రియ విచారణని కూడా పోలీసులు చేపట్టారు. కానీ ఈ వార్త ఒక్కసారిగా కలకలం రేపుతుంది. పోలీసులపైనే కారు మోపేటువంటి అంటే కారును తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేయడం, ఏమైతే ఏమవుతుంది అనేటువంటి రీతిలో వారు ప్రవర్తించినటువంటి తీరు, డ్రగ్స్ మొత్తులో ఆ డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతున్నటువంటి తెలంగాణ సర్కార్ ఎక్కడికక్కడ వారిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటే డ్రగ్స్ మొత్తులో యువకుడు సృష్టించినటువంటి వీరంగం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది.